ఎమర్జెన్సీ. సో అది ఎసిడాస్ అనేది ఫామ్ అయింది. తప్పితే మిగతా అంతా పారామీటర్స్ అన్నీ మిగతా యూరిన్ అవుట్పుట్ కానీ లేకపోతే ఏపీజీ కానీ ఐపీజీని మెయింటైన్ చేస్తున్నారు డాక్టర్స్ ఇక్కడ. మిగతా అన్ని పారామీటర్స్ బాగానే ఉన్నాయి. ఎయిర్ లిఫ్టింగ్ అంటే ఇప్పుడు మేము అనుకుంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు, వాళ్ళు మ్యాక్సిమం చేశారు వాళ్ళ డాక్టర్స్. సో వాళ్ళు డెఫినెట్గా పాజిటివ్గానే చెప్తున్నారు, బాగుంటాడు, దీంట్లో నుంచి బయటపడతాను. చంద్రబాబు గారి నుంచి మాట్లాడాను. ఎప్పటికప్పుడు ఆయన ప్రతి 10 నిమిషాలు ఫోన్ చేస్తారు. ఆయన కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంటాను ఆయన. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మ్యాక్సిమం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి డాక్టర్స్ సజెషన్ కూడా ఆయన ఇక్కడ నుంచి మీరు ఇంకా అంటే ప్రాపర్ ఇంకా హయ్యర్ ఐసీయూ కేర్ కోసం బెంగళూరు ఎక్కడికే షిఫ్ట్ చేస్తే బాగుంటుంది అన్నారు. మేము బెంగళూరు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఎయిర్ లిఫ్టా లేకపోతే అంబులెన్సా? ఎయిర్ లిఫ్ట్ అయితే అన్ని పర్మిషన్స్ ఎవరు ఇక్కడేమో హెలిప్యాడ్ ఉంది, మరి హెలిప్యాడ్ మరి మెడికల్ అంబులెన్స్ ఎయిర్ అంబులెన్స్ అయితే పెద్ద ప్లేన్లు ఉంటాయి. హెలికాప్టర్ కూడా కొన్ని పరికరాలు దాంట్లో సరిపోవు, వెంటిలేటర్ లాంటివి. సో అదే ఆలోచిస్తున్నాం. అంబులెన్స్ అయితే బెటర్ అనుకున్నాం. సో ఇప్పుడు అంబులెన్స్ షిఫ్ట్ చేద్దామని అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డాక్టర్స్ కూడా అదే సజెస్ట్ చేశారు. సో భగవంతుడి ఆశీస్సులతో అతను వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ ఆశీస్సులు, ఆవిడ అతని భార్య మాంగళ్య బలం, అభిమానులకు అభిమానం తప్పకుండా అతన్ని కాపాడదు. అవే ఆయనకి శ్రీరామరక్ష. థ్యాంక్ యూ సార్. ఇది అదే నేను చెప్పాను. ఆయన వాళ్ళ తాతగారు వాళ్ళ నాయనమ్మ ఆశీస్సులు, అలాగే ఆయన భార్య మాంగళ్య బలం, అలాగే అభిమానుల యొక్క ఆశీస్సులు. ఎవరు ఆందోళన చెందవలసిన పని లేదు. ప్రస్తుతం బాగుంది. డాక్టర్స్ బాగా చెప్పారు, పాజిటివ్గా ఉంది. ఇంకా మోర్ హయ్యర్ ఐసీయూ కేర్ కోసం అన్నీ వేరే ఎక్కడికైనా బెంగళూరు కానీ దగ్గరలో బెంగళూరు ఉంది కాబట్టి బెంగళూరే బెటర్ అనుకుంటున్నాను. మీరేమి అభిమానులు కూడా ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అందరి ఆశీస్సులు, మీ యొక్క అభిమానం కూడా ఉంది అతను